శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యన్మ భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 56 సర్గలు పూర్తి చేసి 57వ సర్గలోని 46వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 47వ శ్లోకం నుండి పూర్తి చేశాం. 57వ సర్గ పూర్తి చేశాం. 58వ సర్గ ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తతః ప్రహస్తం నిర్యాంతం దృష్ట్వా రణకృతోద్యమం ఉవాచ సస్మితం రామో విభీషణమరిందమః. విభీషణుడు చూశాడు యుద్ధానికి తరలి వస్తున్న ప్రహస్తుణ్ణి. చిరునవ్వు నవ్వుతూ విభీషణుడు అన్నాడు ఆ ప్రహస్తుణ్ణి చూసి, కయేష సుమహాకాయో బలేన మహితావృతః ఆగచ్చతి మహావేగ కిన్రూప బలపౌరుష ఆచక్షమే మహాబాహో వీర్యవంతం నిశాచరం. విభీషణుడితో రాముడు అంటున్నాడు అన్నమాట ఈ మాటలు. ఏమయ్యా విభీషణ, ఆ పెద్ద వేగంగా వస్తున్నాడు, గొప్ప వేగంతో. వాడెవరు, వాడి బలాలు ఎటువంటివి, వాడి బలం ఎటువంటిది, ఆ రాక్షసుని గురించి నాకు చెప్పవయ్యా. రాఘవస్య వచశ్రుత్వా ప్రత్యువాచ విభీషణ ఏష సేనాపతిస్తస్య ప్రహస్తో నామ రాక్షస. రాక్షసాలంకాయం రాక్షసేంద్రస్య త్రిభాగ బల సంవృత వీర్యవానస్త్రవిచ్చూర సుప్రఖ్యాత పరాక్రమ. ఆయన చెప్పాడు భీషణుడు. వీడెవరో కాదు, సర్వసైన్యాధ్యక్షుడు రావణాసురుడికి. లంకలో ఉన్న 3 వంతుల సైన్యానికి నాయకుడు వాడు. మహాపరపరాక్రమవంతుడు, బాగా అస్త్రశస్త్రాలు బాగా తెలిసినవాడు, ప్రసిద్ధమైన పరాక్రమం గలవాడు వాడు. తతః ప్రహస్తం నిర్యాంతం భీమం భీమ పరాక్రమం గర్జంతం సుమహాకాయం రాక్షసేన అభిసంవృతం దదర్శ మహతీ సేనావానరాణాం బలీయసాం అభిసంజాతరోషానాం ప్రహస్తం అభిగర్జత. ఆ తర్వాత రాక్షస సేనతో కూడి బయలుదేరి వస్తున్న ఆ ప్రహస్తుణ్ణి వానరుల సేన ఎదిరించింది. ఖడ్గశక్ష్ని బాణాశ్చ శూలాని ముసలాని చ గదాశ్చ పరిగా ప్రాసా వివిధాశ్చ పరస్వద ధనుంషి చ విచిత్రాన్ని రాక్షసానాం జయేషిణాం ప్రగృహీతాన్యరాజంత వానరానభిధావత. జయాన్ని కోరుతూ రాక్షసులు కూడా వానరుల వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అనేక రకాలైన ఆయుధాలు, ఖడ్గాలు, శక్తులు, వృష్టులు, బాణాలు, శూలాలు, ముసలాలు, పరిఘలు, గదలు, ప్రాసలు ఇవన్నీ కూడాను వాళ్ళ చేతుల్లో ప్రకాశిస్తూ ఉన్నాయి. జగృహు పాదపాంశాపి పుష్పితాంశ గ్రీంస్తదా శిలాశ్చ విపులా దీర్ఘాయుధ కామాప్లవంగమ. ఇటువైపు వానరులేమో పెద్ద పెద్ద చెట్లను పీకి చేతిలో పట్టుకున్నారు ఆయుధాలుగా. పెద్ద పెద్ద కొండల్ని పీకి, అంటే వాళ్ళు కొండల కన్నా బలమైన వాళ్ళు అనమాట. వానరులు అంటే మామూలు కోతులు కాదు. తేషామన్యోన్య మాసాధ్య సంగ్రామాసు మహానాభూత్ బహునామస్మ వృష్టించ శరవర్షంచ వర్షత. ఒకరికొకరు సమీపించి శిలావర్షాన్ని, బాణవర్షాన్ని ఒకరి మీద ఒకరు కురిపించుకున్నారు. గొప్ప యుద్ధం జరిగింది అక్కడ. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.